పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేయాలి. దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత్ర గ్లాసులో ఉన్న నీటిని పుష్పంతో కలుపుతూ పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన మనపైన చిలకరించుకోవాలి. ఇప్పుడు ముందుగా గణపతి పూజ ప్రారంభించాలి. గణపతికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. పూజలో కలసం పెట్టుకుంటే పూజ కలసానికే నిర్వహించుకోవాలి. మనం వ్రతం ఆచరిస్తున్నాం కాబట్టి తప్పకుండా షోడశోపచార పూజ నిర్వహించుకోవాలండి. అమ్మవారికి 16 ఉపచారాలు సమర్పించాలి. అమ్మవారికి అదంగా పూజ చేసేటప్పుడు అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ పూజ చేయాలి. ఇంకా అష్టోత్తర శతనామావళి చదువుకుని పూజ చేసేటప్పుడు కుంకుమార్చన నిర్వహించుకోవాలి. అమ్మవారి అష్టోత్తరం నోటికి చదవడం రాకపోయినా, అమ్మవారి స్తోత్రాలు నోటికి చదవడం రాకపోయినా ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవి నమః అని అనుకుంటూ కానీ, లేదు అంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు అమ్మవారికి ఎన్ని నైవేద్యాలైనా సమర్పించవచ్చండి. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించండి. తాంబూలంలో చీర బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం సమర్పించవచ్చు. లేదంటే ఆకు వక్క పళ్ళే తాంబూలంగా పెట్టి మీరు తాంబూలం సమర్పించవచ్చు. తర్వాత అమ్మవారికి పూర్ణఫలమైన కొబ్బరికాయ నివేదించి సాంబ్రాన్ని ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. తర్వాత మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అక్షంతలు తోరంపై వేస్తూ తోరగ్రంథి పూజ నిర్వహించుకుని తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతుల్లోకి తీసుకుని వరలక్ష్మి వ్రత కథను చదువుకుని కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షంతలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షంతలను మన శిరసు పైన ఇంట్లో వారి శిరసు పైన ధరించాలి. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు పూజనైతే నిర్వహించుకోవాలి.